నమస్కారం. ఎల్జీసీ టీవీ న్యూస్ కు స్వాగతం. అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్పీ రాజశేఖర్ బాబు ఈపీఎస్ గారికి రాబడిన పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీ ఏ శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఏసీపీ శ్రీమతి కె లతా కుమారి, నార్త్ ఏసీపీ శ్రీమతి శ్రవంతి రాయ్ గార్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు నిన్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి నిన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రకాష్ నగర్ ఏరియాలో ముందుగా రాబడిన సమాచారం మేరకు 5 మహిళలను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన 3 పిల్లలను స్వాధీనం చేసుకుని ఒక బాబుని విక్రయించగా వచ్చిన 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే విజయవాడ సితారా సెంటర్ కు చెందిన బలగం సరోజిని అనే మహిళకు కొంతకాలం క్రితం ఒక హాస్పిటల్ సమీపంలో విజయలక్ష్మి అనే మహిళ పరిచయమై పిల్లలు లేని సంతానం లేనితో బాధపడుతున్న మహిళలకు ఎగ్స్ డొనేట్ చేయు, మీకు డబ్బులు ఇస్తారు అని చెప్పగా సరేనని ఎగ్స్ డొనేట్ చేసి డబ్బులు తీసుకుంది. అప్పటి నుండి సులభంగా డబ్బులు వస్తున్నాయని మరికొంతమందికి చెప్పి వారితో డొనేట్ చేయించడం ద్వారా కమిషన్ క్రింద డబ్బులు తీసుకునేది. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన మహిళ పరిచయమై ఇలా కాకుండా పిల్లలు లేని వారికి పిల్లలను అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పడంతో అప్పటి నుండి ఆమె ద్వారా ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్ అనే అమ్మాయిని మరియు అహ్మదాబాద్ కు చెందిన అనిల్ అనే వ్యక్తులను పరిచయం చేసుకుని వారు అక్కడి నుండి విజయవాడకు పిల్లలను తీసుకువచ్చి సరోజినికి 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు పంపుతారు. సరోజిని పిల్లలు లేని వారిని, సంతానం లేనితో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని వారికి 4 నుండి 5 లక్షల రూపాయల వరకు బేరం కుదుర్చుకుని పిల్లలను అమ్ముతుంది.